హరే కృష్ణ. అయితే వచ్చేసిన భక్తులందరికీ స్వాగతం తెలియజేస్తున్నాము. అయితే 15 రోజుల క్రితం మనము శ్రీకృష్ణ జన్మాష్టమి పండుగ జరుపుకున్నాం. సో జన్మాష్టమి పండుగ అంటే ఏంది? కృష్ణుని పుట్టినరోజు. అవును లేదా? కృష్ణుని పుట్టినరోజు జన్మాష్టమి. అవును లేదా? శ్రీకృష్ణ జన్మాష్టమి. అయితే ఈరోజు ఏం పండుగ ఉంది? రాధాష్టమి. దాని అర్థమైంది రాధారాణి పుట్టినరోజు. జన్మాష్టమి, కృష్ణ జన్మాష్టమి అందరూ తెలిసి ఉండొచ్చు, కానీ రాధాష్టమి అందరూ తెలిసి ఉందా? ఇక్కడికి వచ్చిన తర్వాత తెలియచ్చు. ఏదో రాధాష్టమి అని పండుగ జరుపుకున్నారా? ఎవరు జరుపుకోలేరు. ఎందుకు? తెలిస్తేగా జరుపుకునేది. వ్యక్తి తెలిస్తే వ్యక్తిది పుట్టినరోజు జరుపుకుంటాము. వ్యక్తి తెలియకపోయే తో వ్యక్తిది పుట్టినరోజు ఎట్లా జరుపుకుంటాం? సో కనుకనే ఈ రాధాష్టమి పండుగ అన్నది ఇది బయట ప్రపంచంలో సర్వసామాన్య జనులు జరుపుకునే పండుగ కాదు. ఇది కేవలము భక్తులు జరుపుకునే పండుగ. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆ కృష్ణుని పట్ల ఎవరికన్నా కొంచెమన్నా వాళ్ళ హృదయంలో భక్తి ఉన్నట్లయితే ఆ భక్తికి మూలం ఎవరు? శ్రీమతి రాధారాణి. జై శ్రీ శ్రీ రాధా గోవర్ధన్ ధారి భగవానికి జై. సో కనుకనే ఈ రాధాష్టమి పండుగ బయట ప్రపంచంలో ఎవరు జరుపుకోరు, కేవలం భక్తులు జరుపుతారు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో కృష్ణుని పట్ల వాళ్ళకు భక్తి ఉంది కాబట్టి. ఇంకా ఆ భక్తి ఎక్కడ వస్తుంది? ఆ భక్తికి మూలము, ఆ భక్తిది మొత్తము అంటారు సోర్స్ ఎవరు? శ్రీమతి రాధారాణి. సో కనుకనే ఆమె అనుగ్రహం లేకపోతే, వాస్తవంగా ఆమె అనుగ్రహం లేకపోతే ఎవరు కూడా కృష్ణునికి అంకితం కాలేరు, ఎవరు కూడా కృష్ణ భక్తి చేయలేరు. కృష్ణుని పూజించవచ్చు. ఈ కొంచెం గట్టిగా వినండి నేను చెప్పే విషయం. కృష్ణుని పూజించవచ్చు, కానీ కృష్ణుని ప్రేమించరాదు. ఈ 2 శబ్దాలు గట్టిగా వినండి, ఇక తెలుసుకునే ప్రయత్నం చేయండి. యూ క్యాన్ వర్షిప్ కృష్ణ బట్ యూ కెనాట్ లవ్ కృష్ణ. మీరంటారు తేడా ఉంది ఏమన్నా? చాలా తేడా ఉంది. భూమి ఆకాశంలో ఎంత తేడా ఉందో ఈ పూజ ఇంకా ప్రేమ అంత తేడా ఉంది. ఎందుకంటే మనం ఒక వ్యక్తిని ఎందుకు పూజిస్తాం? ఈ భౌతిక లోకంలో ఆ వ్యక్తి ద్వారా మన కొన్ని అవసరాలు తీరుస్తున్నాయి కాబట్టి మనం పూజిస్తాం. అవును లేదా? ఆ వ్యక్తిని మనం గౌరవిస్తాం, ఎందుకంటే ఆ వ్యక్తి మన అవసరాలు తీరుస్తుంది కాబట్టి. కానీ ఆ అవసరాలు తీరుస్తుందని మనము గౌరవిస్తాము, కానీ ప్రేమిస్తామా? ప్రేమించవచ్చు, ప్రేమించకపోవచ్చు. అవును లేదా? సో కనుకనే గౌరవించుడు, పూజించుడు ఇంకా ప్రేమించుడు అన్నీ వేరే వేరే విషయాలు. మొత్తం ప్రపంచం ఏం చేస్తుంది? ప్రపంచము కృష్ణుణ్ణి పూజిస్తుంది, నారాయణుని పూజిస్తుంది, విష్ణుమూర్తిని పూజిస్తుంది. ఎందుకు? వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి. ఇంకా వాళ్ళకు నమ్మకం ఉంది, మేము కృష్ణుని పూజిస్తే మా కొన్ని కోరికలు తీరుస్తాయి. అవును లేదా? ఆ కృష్ణుడు మా కోరికలు తీరుస్తాడు, నెరవేరుస్తాడు అనే ఉద్దేశంతోనే వాళ్ళు పూజిస్తారు. అంతెందుకు, కృష్ణుడు ఎందుకు, ఈవెన్ దేవతలను కూడా జనాలు ఎందుకు పూజిస్తారు? ఇప్పుడు వినాయకుల పూజ నడుతుంది, అవును లేదా? వినాయకుని మీద ప్రేమ ఉండి పూజిస్తున్నారా, లేక వినాయకుని ద్వారా కోరికలు తీర్చని పూజిస్తున్నారా? నిజంగా ఎప్పుడు మీరు అది చేయలేబట్టి. ఎందరికి వినాయకుని మీద ప్రేమ ఉంది? చేయలేబట్టి. సో 2-3 ఆ ప్రేమ కూడా ఎందుకు ఉంది? కోరికలు తీర్చుడు కాబట్టి ప్రేమ ఉంది. రేపు వినాయకుడు అన్నా అనుకో, ఈ చేతి ఇట్లా పెట్టుకో, నువ్వేమంటావు? ఓ భయ్యా ఈ చేతికి ఉంది కాబట్టి, అవును లేదా? ఈ చేతికి ఉంది కాబట్టి వరాలు ప్రసాదిస్తుంది కాబట్టి మనం పూజిస్తున్నాం. ఎక్కడికి పోయినా రేపు తిరుపతి బాలాజీ, మీరు తిరుపతి పోయిననుకోర్రి, తిరుపతి బాలాజీ బయట బోర్డు పెట్టుకుంటాడు, పెద్ద బోర్డు. ఏంది? నేను ఎవరి కోరికలు తీర్చానని. ఉంటారు ఎవరన్నా? పేపర్లో ఒక చిన్న న్యూస్ వచ్చింది అనుకోండి, తిరుపతి బాలాజీ ఒక సందేశము అందరికీ పంచాలనుకుంటుండు, అతడు ఎవరి కోరికలు తీర్చాట. భగవంతుని, కృష్ణుని అందరు గౌరవిస్తారు, ప్రపంచం గౌరవిస్తుంది. కానీ ప్రేమించుడు మాత్రం కేవలం భక్తులే. ఇంకా కృష్ణునికి ఏం కావాల్సింది? ఎందుకంటే ఆ పూజల ఆధారం ఏముంది? బేసిస్ ఏముంది? ఏదో ఒక బిజినెస్, వ్యాపారం లాగా. కనుకనే ఆ కృష్ణుడు అంటుండు, నాకు అటువంటి భక్తి నచ్చది, అటువంటి పూజలు నచ్చాయి. నాకు నచ్చుతుంది ఏంది? ఎవరైతే నిస్వార్థంగా అంటే ఏంది? నేను వాళ్ళ భౌతిక కోరికలు తీర్చినా తీర్చకున్నా
ఎవరైతే నన్ను ప్రేమిస్తారో వాళ్ళే నా నిజమైన భక్తులు. ఇంకా అటువంటి భక్తుల భక్తిని నేను ఆస్వాదిస్తాను, ఇంకా నాకు ఇష్టపడతాను. నేను బృందావనంలో కృష్ణు ఒక ప్రత్యేకత ఏమిటి? బృందావనంలో ఎవరు కూడా కృష్ణుడు దేవాది దేవుడు అనే భావంతో పూజించరు. అవునా? ఇది బృందావనం. వైకుంఠంలో అందరూ అంటారు ఓ కృష్ణ. వైకుంఠం అంటే ఇట్లా ఆఫీస్ లాగా. వైకుంఠం అంటే ఇట్లా ఆఫీస్ లాగా. ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫీస్కి పోతాడు అనుకోర్రి, అందరు ఏం చేస్తారు? ఇలా పడతారు, సలాం కొడతారు. ప్రభుపాదుల వరకు ఉదాహరణ ఇస్తారు. ఇప్పుడు సుప్రీంకోర్టు జడ్జు కోర్టులో అడుగు పెట్టంగానే ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? నిలబడి సలాం కొడతారు, నమస్తే పెడతారు. ప్రేమ ఉందనా? గౌరవం ఉంది. కానీ అదే సుప్రీంకోర్టు జడ్జు సాయంత్రం అన్ని పనులు ఒడగొట్టుకొని కోర్టుకి వెళ్ళి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ జడ్జుకు ఒక మన్మడు ఉన్నాడు చిన్నగా గిట్లా ఈ పిల్లల్లాగా. ఆ జడ్జును చూడంగానే ఆ మన్మడు ఏమంటాడు? తాత చలో గుర్రం దిగా. తాత అంటాడు, రేయ్ ఎట్లా కనిపిస్తున్నారా? నేను కోర్టులో అడుగు పెడితే వందల వేల జనాలు ఏమిస్తారు? నన్ను సలాం కొడతారు. అవును లేదా? రెండు చేతులు జోడించిన ముంగట తల వాంఛలు నిలబడతారు. నువ్వు నన్ను గుర్రం కమ్మంటున్నావు అంటాడా? తాత ఏం చేస్తాడు? అప్పటికప్పుడే బ్యాగ్ ఉబి కానీ పక్క పెట్టేసుకొని భూమి మీద అంగిపోతాడు. ఇక మనమడు ఏమిస్తాడు? తాత వీపు ఎక్కుతాడు, ఇక కట్టె పట్టుకొని తాతను కొడతాడు. ఇంకా గుర్రం నడు. ఆలోచించుండ్రి. ఏ జడ్జ్ అయితే ప్రతిరోజు కోర్టులో కూసుండి ఎన్నో తీర్మానాలు చెప్తూ ఉంటాడు, ఎందరో ప్రాణాలు కాపాడుతాడు, ఎందరో ప్రాణాలు అవును లేదా? ఒక తీర్పు, ఒక స్టేట్మెంట్తోని ఎందరో బతుకుతారు, ఎందరో చచ్చిపోతారు. కానీ ఆ జడ్జిను మనమడేమంటుండు? గుర్రం విగాటుండు, ఇంకా కొడుతుండు కూడా కదా. ఇక తాత నడుతుండు, నడిచి అలసిపోయేమంటుండు? గుర్రము అలసిపోయింది, గుర్రం నడది. మనమడు అంటాడు, మరి ఏం చేస్తే నడుతుంది? గుర్రంకి బిస్కెట్ కావాలంట. మనమడు ఏమిస్తాడు? ఒక బిస్కెట్ది ప్యాకెట్ ఇప్పి తినుకుంటా సగం బిస్కెట్ తిని ఆ సగం ఎంగిల్ బిస్కెట్ తాత నోట్లో పెడతాడు. అవును లేదా? ఆ సగం బిస్కెట్ ముక్క తిని తాత ఏం చెప్తాడు? ఇప్పుడు గుర్రం నడుతుంది, నడుస్తాడు. అర్థం చేసుకొని ఉదాహరణని. తాత మన్మడి కోసము సుప్రీంకోర్టు జడ్జు మన్మడి కోసం గుర్రం ఎందుకు అవుతుండు? ఎందుకంటే తాతకు మన్మడి మీద, మన్మడికి తాత మీద ప్రేమ ఉంది. అదే కోర్టులో ఎవరనని, ఓ జడ్జ్ సాబ్ నేను గుర్రంవి కానీ జడ్జిని గాడి చేసేస్తాడు. ఇక అవును లేదా? మన బతుకు గాడి బతుకు అయిపోతుంది ఇక. ఎందుకంటే అక్కడ గౌరవం ఉంది, ప్రేమ లేదు. కనుకనే వైకుంఠం అంటే ఏంది? వైకుంఠం ఇది ఆఫీస్ లాగా, ఇది కోర్ట్ లాగా. అక్కడ అందరూ కృష్ణుని గౌరవిస్తారు లేదా? కనుకనే మనము తిరుపతి బాలాజీకి వెళ్తాం ఉదాహరణగా. తిరుపతి బాలాజీ నెత్తి మీద ఏం పెట్టుకున్నాడు? పేద బంగారు కిరీటము, వజ్రాలు మాణిక్యాలతో నిండా ఉన్న కిరీటం ఉంటుంది. అవును లేదా? పేయి నిండా నగాలు, పట్టు వస్త్రాలు, మంచి మంచి పువ్వులు. అవును లేదా? ధూపాలు, దీపాలు, నైవేద్యాలతో పూజ జరుగుతుంది. మా దొరకదండి. ఉన్నాయా నగాలు? కిరీటం ఉందా? పట్టు వస్త్రాలు ఉన్నాయా? ఏం పెట్టుకున్నాడు? పట్టుగా చుట్టుకున్నాడు, కొన్ని పువ్వులు పెట్టుకున్నాడు, మెడలో పూలంట వేసుకున్నాడు. ఇకేం చేస్తుండు? చేతుల శంఖ చక్ర గదాపద్మం ఉందా? ఏముంది? ఫుల్ అండ్ గ్రో చేతులు పట్టుకొని ఏం చేస్తుండు? దాన్ని ఊతుండు. కనుకనే వైకుంఠం అంటే ఏంది? కోర్టు. బృందావనం అంటే ఏంది? ఇల్లు. ఇప్పుడు ఇంట్లో ఉన్న వ్యక్తి ముందా, కోర్టులో ఉన్న వ్యక్తి ముందా? ఇంట్లో ఉన్న వ్యక్తి ముందు. కనుకనే కృష్ణుడు, ఇప్పుడు మీరు అందరూ ఇప్పుడు టెంపుల్కి వచ్చారు కాబట్టి అంతా తయారయ్యారు. అవును లేదా? కుర్తలు, జీన్స్లు, టీషర్ట్లు, ఇల్లు ఆడవాళ్ళు కొంచెము తయారై మంచిగా సీరియల్ పిల్లలు కట్టుకొని మేకప్ వేసుకొని దిద్దుకొని తీసుకొని
ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి వచ్చి చూస్తే ఎట్లా గుర్తుపడతారు మిమ్మల్ని? మొగోళ్ళు ఏవో పర్రెలు, షార్ట్లు, చెడ్డీలు, బనియాన్లు, ఆ బనియాన్ల 100 రంధ్రాలు, సమ్మర్ వేర్, ఆడవాళ్ళు ఏదో పాత మ్యాక్స్ బిక్స్ వేసుకొని పాత చీర వాళ్ళు గుర్తుపెట్టరాదు. ఇంట్లో మనం పట్టుపట్లు వేసుకున్నామా? నిండా నగలు వేసుకున్నామా? వేసుకోము. అదే విధంగా గోలోకం బృందావనం అంటే ఏంది? అది కృష్ణుని ఇల్లు. ఇంట్లో ఎక్కెట్లుంటాడు? ఫ్రీ స్టైల్ ఉంటాడు. కానీ అదే కృష్ణుడు ఎప్పుడైతే వైకుంఠంలో ప్రవేశిస్తాడో కోర్టుకు వచ్చినట్టు టకా టక్ అందరిగా అయ్యా అయ్యా. కానీ బృందావనంలో ఎవరు కూడా కృష్ణుణ్ణి అయ్యా నువ్వు దేవాది దేవుణ్ణి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకునివి, 33 కోట్ల దేవతలు, 3 కోటి దేవతలు మీ పాదాల సేవలు ఉన్నారు, లక్ష్మీదేవి ఎప్పుడు మీ పాదాలు సేవిస్తుంది అని ఎవరు పూజించరు.